హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఈరోజు వీడియోలో సొరకాయతో ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్కి ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్పు తురుముకున్న సొరకాయను తీసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకును చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్, అరగంట ముందు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వాటర్ లేకుండా వేసుకుని ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తడితోనే మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ పిండి గట్టిగా అనిపిస్తే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. పిండి పలుచగా అవ్వకుండా చూసుకోండి. స్టవ్ మీద దోస ప్యాన్ పెట్టి ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి ముద్దను ఇలా బాల్స్లా చేసుకుని ఇలా చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని పెనం మీద వేసుకోవాలి. ఇలా పెనం మీద సరిపడినన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా కాల్చుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఇలా కట్లెట్స్ చుట్టూరు వేసుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మంచి టీ టైమ్ స్నాక్స్లా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సొరకాయతో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.